ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో మరొక దేవుని మాటను మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశం కొరకై దేవాది దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, బాగున్నారు కదండి? అందరూ ఆత్మీయముగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు కదూ? ఈ మాటలు మీకు ప్రయోజనకరముగా, దీవెనకరముగా ఉంటూ ఉన్నాయని ఒక దైవజనుడిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ మాటలు మీకు ఏ రీతిగా ఉపయోగపడుతున్నాయో అప్పుడప్పుడైనా మాకు ఒకసారి ఫోన్ చేసి మాతో మీరు మాట్లాడండి. ఇంకా ఎలాంటి విషయాలు మీరు నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నారో కూడా మాతో మీరు పంచుకోండి. ఇప్పటికే వందల ప్రసంగాలు, ఒక దినానికి ఒక దినము సంబంధం లేకుండా, ఒక సందేశానికి ఒక సందేశము సంబంధం లేకుండా ఎన్నో విలువైన మాటలు మాట్లాడుతూ వస్తున్నాం. ప్రతి మాట బైబిల్ గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, వెండి పల్లెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. పల్లెము వెండిది, పండ్లు బంగారువి. అంటే వెండి పల్లెములో వెండినే పెడితే పెద్ద విలువ ఏం లేదు. వెండి పల్లెములో బంగారు పండ్లు పెట్టడం చాలా విలువ కదండి. అలాగా దేవుని వాక్యము మీతో మాట్లాడుతూ ఉంది. ఈరోజు కూడా దేవుడు చెప్పమన్న ఒక అమూల్యమైన విషయము ఏమిటి అనగా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశభాగము విజయ రహస్యము ఏమిటి? విజయ రహస్యం. ఇది వరకు కొన్ని విజయముల గురించి, ఏ రీతిగా ఉంటే విజయం కలుగుతుంది అని కొన్ని చెబుతూ వచ్చాను. ఈరోజు విజయానికి రహస్యం. ఈరోజు చాలామంది తమ విజయం వెనక రహస్యం ఏంటి అని అంటే, నా విజయానికి కారణం నా భార్య, నా పిల్లలు, నా కష్టము, అహర్నిశలు కష్టపడే నా స్వభావం, ఇలాగ ఎన్నో చెబుతూ ఉంటారు ఇంటర్వ్యూలలో. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, మనం కూడా విజయం పొందుకోవాలంటే ఇలాగ ఉండాలి, ఇలాగ కష్టపడాలి, ఇలాగ ఎన్నో అనుకుంటాం కదండి. అవన్నీ అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరి వెనకల భార్య ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కష్టపడవచ్చు, కష్టపడకపోవచ్చు. దేవుని వాక్యం ఒక చక్కటి మాట మాట్లాడుతుంది. చూద్దాం, సరేనా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. ప్రతి చోట విజయము, విజయోత్సాహము అనే పదాలు ఉంటాయి. 2:14 మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము ద్వారా జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దేవుడట ఏమన్నాడు భక్తుడైన పౌలు ద్వారా అనంటే, ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను మేము కనపరుచుచూ ఉంటే ఆయన మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్నాడు అన్నాడు. నిజము దేవుని ప్రియబిడ్డలారా, దేవునికి ఇష్టకరమైన సువాసన అనగా మనిషి సాక్ష్యము మంచిగా ఉన్నప్పుడట దేవుడు
విజయోత్సాహముతో ఊరేగిస్తాడట. సహజంగా ఊరేగింపు ఎప్పుడు కలుగుతుంది? విజయం వచ్చినప్పుడే కదండి. ఒక పార్టీ విజయం పొందుకుంది అనుకుందాం, ఎన్ని టపాసులండి! ప్రతి టపాసు ఒక 20 రూపాయల నోటో 30 రూపాయల నోటే, లేదా ఒక 50 రూపాయల నోటు, ఒక 100 రూపాయల నోటే. ఒక రాకెట్ రుయ్యి అని పైకి వెళ్ళిపోయి డమేల్ అని పేలింది అని అంటే ఒక 100 రూపాయల నోటు గాల్లో కాలిపోయినట్లే. ఎన్ని వందల నోట్లు కాల్చేస్తారండి టపాసుల రూపంలో, లెక్క చేయరు. ఎందుకో తెలుసా? విజయం. విజయం. దేవుడు ఒక మాట అన్నాడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాన్ని చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అన్నాడు. వేటన్నిటిలో విజయం పొందుతున్నాడంట పౌలు. మీరు 35 నుంచి చూస్తే శ్రమలలో, బాధలలో, హింసలలో, కరువులలో, వస్త్రహీనతలలో, ఉపద్రవాలలో, ఖడ్గములలో దినమెల్లా వధింపబడుతూ ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనలను ప్రేమించిన ప్రేమను బట్టి వీటన్నిటిలో కూడా, శ్రమలో, హింసలో, కరువులో, ఉపద్రవములో, అట్టిది మరి ఏదైనా సరే, వాటన్నిటిలోనట అత్యధికమైన విజయము అన్నాడు. దేవునిందు ప్రియులారా, అత్యధికమైన విజయము ఎలా కలుగుతుంది? ఈరోజు రాజకీయ నాయకుల విజయాలను చూసి వాళ్ళు కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, ప్రజలకు మేలు చేశారు, చేస్తానన్నారు, ఇలాగ రకరకాలు చెప్పుకుంటాం. కానీ విశ్వాసి విజయ రహస్యం ఏంటో తెలుసా? చాలా విషయాలు ఉన్నాయి. ఒక 4-5 విషయాలు మీతో మాట్లాడుతున్నాను. మొదటి విషయానికి వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చాలు ప్రియులారా, దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, తన దాసుడు ప్రభు యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి యోహాను ద్వారా. ఆయన చాలా చక్కటి మాట. 3వ వచనం నుంచి చూస్తే, మనం ఆయన ఆజ్ఞలను గైకొని దేవుని ప్రేమించేటప్పుడు ఆయన ఆజ్ఞలు మనకు భారమైనవి కాదు అని చెబుతూ, దేవుని మూలముగా పుట్టిన వారందరూ అన్నాడు. అంటే దేవుని మూలముగా పుట్టడము ఏమిటి అనంటే, ఒక్క మనిషి పాపి అని ఒప్పుకొని పశ్చాత్తాపపడి మనస్సును మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము ద్వారా తిరిగి జన్మించే అనుభవమే. తప్పుడు అర్థాలు తీసుకోకూడదు బైబిల్లో. మనం వేద గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో దాపరికాలు లేవు. భక్తులు చేసిన తప్పిదాలు ఉన్నాయి, భక్తులు చేసిన విజయాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా రహస్యం లేకుండా బట్టబయలు చేస్తూ వచ్చింది. కొంతమంది వేద గ్రంథంలోని కొన్ని సంగతులను పట్టుకొని, ఇది పరిశుద్ధ గ్రంథం అయితే ఎందుకు ఇంత ఘోరమైన పాపం చేశారు తండ్రి బిడ్డలు, ఎందుకు ఇలాగుంది అని చెప్పుకుంటూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథము యొక్క గొప్పతనం ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, ఇలాగ బ్రతకండి అని చెబుతుంది, ఇలాగ బ్రతకద్దు అని చెబుతుంది, ఇలాగ నీతి కలిగి జీవించండి అని చెబుతుంది. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్ని మనం చూడడం లేదండి. లోకములో దేవుని నమ్మని వారు, హైందవులుగా అన్యులుగా ఉన్నవారు సైతం తమ పిల్లలను చెరిచిన తండ్రులు లేరా? వరుస వాయువును మరిచిన వ్యక్తులు లేరా? అలాగని గ్రంథాలను తప్పుపడదామా? అలాంటి వాటిని కడుపులో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ బైబిల్ గ్రంథం సత్యాన్ని నిర్మోహమాటంగా చెబుతుంది. ఈ తప్పిదాలు, ఇలాంటి భావనలోనికి వెళ్ళమాకండి అని చెబుతుంది. సరే, రండి ఇక్కడికి వద్దాం. ఆయన అన్నాడు, విజయం ఏంటో తెలుసా, విశ్వాసం ఏంటో తెలుసా? ఒక విజయానికి
ఒక విజయానికి అత్యంత కీలకమైనది విశ్వాసమే. అందుకే యేసు ప్రభుల వారు ఈ లోకంలో ప్రసంగిస్తూ ఉన్నప్పుడు తన శిష్యులతో, లోకంలో ఉన్న జనులతో మాట్లాడుతూ ఆయన అన్నాడు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల. ఎంతండి? ఆవగింజను చూసారా మీరు ఎంత ఉంటుందో? ఆవగింజ నేను మాట్లాడేది గురిగింజే కాదు. ఆవగింజ అంటే మన తల్లులు వంట వండేటప్పుడు ఆహారములో కలిపే ఆవాల గింజ ఎంత ఉంటాయండి? నాకు తెలిసి రాగి గింజ కన్నా చిన్నవి. రాగులు కొర్రలు ఉన్నాయి కదండి, రాగులు కొర్రల కన్నా సన్నది ఏదైనా ఉందంటే ఆవగింజ. దేవుడు అన్నాడు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ తీసుకెళ్ళి అందులో పడిపోనుగా కంటే పడిపోతుంది అన్నాడు. అంటే ఆ విశ్వాసము, ఆవగింజంత విశ్వాసము కూడా లేకోకుండా బైబిళ్ళు, పెద్ద బైబిళ్ళు సంఖ్యలో పెట్టి, ఇంతలా కీర్తనల పుస్తకం పెట్టి, ఇంతలా నోట్బుక్ పెట్టి మందిరాలకు వెళ్తున్నారు చాలామంది. ఆవగింజంత విశ్వాసం కూడా లేకోకుండా. తప్పుగా అనుకోమాకండి, ఇలాగంటున్నానండి. నిజం ప్రియులారా, చాలామందిలో ఇందాక భక్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం చెప్పినట్టుగా శ్రమ వస్తే విశ్వాసంలోంచి వెళ్ళిపోతున్నారు, హింస కలిగితే విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు, ఉపద్రవాలు ఎదురైతే, అనుకున్న సంఘటనలు ఏమైనా ఎదురైతే విశ్వాసంలోంచి తొలగిపోతున్నారు, కష్ట ఖడ్గాలు ఏమైనా ఎదురైతే విశ్వాసంలోంచి తొలగిపోతున్నారు, సంఘంలో చిన్న భేదాభిప్రాయాలు వస్తే మందిరానికి రారు, నచ్చని వాళ్ళు పక్కన కూర్చుంటే మందిరంలో కూర్చోరు, వెళ్ళిపోతారు లేచి. మా దగ్గర మేము చూసామండి, చాలామందిని ఎరుగుదుం ప్రియులారా. ప్రతి ఆదివారం ప్రభుబల ఉంటుంది మా మందిరంలో, స్థానిక సంఘంలో. ప్రతి వారము ప్రభుబలలో చేవేస్తున్నా ఏవో చిన్న చిన్న గొడవలు వచ్చింటే బంధువులే, రక్త సంబంధికులే, లేదా తోడబుట్టిన వారే పొరపాటుగా ముందొచ్చి కూర్చోంటారు. వీళ్ళు తెలియకుండా వచ్చి ప్రక్కన కూర్చుంటారు. కూర్చున్న తర్వాత చూస్తే అరే వీళ్ళు మనకు సరిపడడం వల్ల ఇమీడియట్గా లేయి పోయి వెనక్కి 4 లైన్ల వెనకలు కూర్చుంటారు. ఏం విశ్వాసం అండి ఇది? పైపెచ్చి నేను ఏమన్నా అన్నాను అనుకోండి, ఏంటమ్మా మీకు కొంచెం అన్న జ్ఞానం ఉందా లేదా? ముందు లైన్ అంతా ఖాళీగా కూర్చోవచ్చు, హ్యాపీగా ముందుకు రండి అని అంటే రారు. వీలైతే రేపు వారం చర్చికి లేట్గా వస్తారు, లైన్ ఫిల్ అయిపోయిన తర్వాత వెనకలు కూర్చుందాంలే అని. ఏం విశ్వాసాలండి? దేవుడు అంటున్నాడు, ఆవగించంత విశ్వాసము మీలో ఉంటే విజయము మిమ్మలను ఆవరిస్తుంది, విజయము మిమ్మలను వరిస్తుంది. అందుకే దావీదు గొల్యాతు మీదికి యుద్ధానికి వెళ్తున్నాడండి. సౌలు ఏమన్నాడు? రాజు, రేయ్ చిన్నోడా దావీదు, వాడు చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం చేసినాడు రా. నేను మీ అన్నలను అడిగితే చిన్నప్పటి నుంచి నువ్వు గొర్రెలు కాచుకునేవాడు అని చెప్పారు. వాడికి యుద్ధంలో ప్రావీణ్యత ఉంది, నేర్పరివాడు, వాడి చేతిలో పడ్డం బహుఘోరం నాయన, వద్దురా అని అంటే, నేను సింహాన్ని చంపానండి నా గొర్రెలను తీసుకెళ్ళిపోతుంటే, నా మేకపిల్లని తీసుకొని వెళ్తుంటే తోడేలు పట్టుకొని కొట్టానండి, ఎలుగుబంటిని కొట్టానండి, వీటంత సున్నతి లేనోని. ఏంట్రా దావీదు నీ యొక్క ధైర్యం? ఎలాగ గెలుస్తా అనుకుంటున్నావురా నువ్వు? గుండె నిండా విశ్వాసం ఉందండి రాజుగారు, గుండె నిండా చెదరని విశ్వాసం ఉంది. అవును ప్రియులారా, చాలా సందర్భాలలో మన ముందున్న పని చాలా గొప్పదిగా ఉంటుంది. మనం ఆ పని చేయడానికి ధనమున్నా, బలమున్నా లేకపోయినా విశ్వాసముతో ముందుకెళ్తూ ఉంటాం, విశ్వాసంతో ముందుకెళ్తూ ఉంటాం. అందుకే ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, విజయ రహస్యములో మొట్టమొదటిది విశ్వాసం. నా దేవుడిది చేయగలడు, నా దేవుడికి ఇది సమస్తము సాధ్యమే అన్న విశ్వాసం. విశ్వాసం కొండలను పెకిలింపగలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి బలము నీకున్న, ప్రేమ లేకపోతే, విశ్వాసము లేకపోతే వ్యర్థం. అందుకే భక్తుడైన పౌలు 1 కొరింథీ 13:13 అంటాడు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. నిలిచే వాటిలో శ్రేష్టమైనది ప్రేమ అయినప్పటికీ నిలబడే దానిలో ఒక భాగం విశ్వాసం. దేవుని ప్రియబిడ్డలారా, విజయానికి తొలిమెట్టు విశ్వాసం. అందుకే మనం చదువుకునేటప్పుడు, సేవలో రాణించాలనుకున్నప్పుడు గుండెలో ఒక విశ్వాసం ఉండాలి. నా దేవుని నమ్ముకున్నాను నేను, నా దేవుడు చేస్తాడు, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు,
నా దేవుడు నన్ను నడిపిస్తాడు అని. నిజమే ప్రియులారా, చాలా పర్యాయంలాగా చెప్తున్నానని తప్పుగా అనుకోమాకండి. ఈ మందిరాన్ని, ఇప్పుడు మేము కూడుకున్న మందిరం, ఇప్పుడు ప్రతిరోజు షూటింగ్ చేస్తున్నది మందిరంలోనే. ఈ మందిరంలో నిలవబడి ఒకప్పుడు షూటింగ్ చేసేటప్పుడు పైనంతా రేకులు ఉండేవండి. పొరపాటుగా వర్షం వచ్చిందనుకోండి, రాళ్ళు రేకుల మీద పడ్డట్టే టప 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 అని పడితే నేను మాట్లాడే మాటలు షూటింగ్కి అర్థం కావు. కెమెరా దాన్ని లాగేస్తుంది. అదంతా చాలా డిస్టర్బెన్స్. పొరపాటుగా వాక్యం చెప్పేటప్పుడు వర్షం వచ్చిందన్నా కష్టం, ఎండైనా కష్టం. ఒక చక్కటి మందిరాన్ని కట్టుకోవాలనుకున్నప్పుడు సరైన ఆర్థిక వనరులు లేవు, సహకరించే వ్యక్తులు లేరు, రాజకీయ నాయకుల అండ లేదు, దేవుని బిడ్డలు ఎవరు సహకరిస్తారో లేదో కూడా తెలియదు. కానీ గుండెల నిండా విశ్వాసంతో అడుగు వేశానండి. నా విశ్వాసము సిగ్గుపరచల దేవుడు విజయముతో నిలబెట్టాడు. విజయ రహస్యం మొదటిది విశ్వాసం ఉండాలి. రెండవది ఏంటో చూద్దామా? 2 కీర్తనల గ్రంథానికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 44వ కీర్తన, 44వ కీర్తన 3వ వచనాన్ని చూద్దాం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతి వారికి విజయము కలుగు చేసెను. చాలు ప్రియులారా, విజయానికి రెండవ రహస్యం ఏంటో తెలుసా? దేవుని ముఖ కాంతియే. అవును ప్రియులారా, నిర్గమాకాండం 14వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, నిర్గమాకాండం 14వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చూస్తున్నప్పుడు, ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకలేమో ఫరో సైన్యం ఉంది. ఇశ్రాయేలు మోషే అంటున్నారు, చంపడానికి తీసుకొచ్చావు కదా అరణ్యంలో, ఆ చచ్చిపోవడానికి ఐగుప్తులో సమాధులు లేవు, తీసుకొచ్చి అరణ్యంలో పెట్టేవేంటయ్యా, మా చావు ఇలాగ తగలడిందేంటి, దీనికన్నా మేము వెళ్ళిపోయి ఆ ఫరోకు దాసులం అయిపోతాం అంటున్నారు. మోషే భయపడుతుంటే, మోషే ఎందుకయ్యా మొరపెడుతున్నావు, మోకం నేల మోపుతున్నావు, సాగిపోడి, నేను మీకు తోడుగా ఉంటాను. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఆరిన నేల మీద ఇశ్రాయేలు నడుస్తున్నారు. ఇశ్రాయేలీలకు ఐగుప్తు జనాంగమైనటువంటి ఐగుప్తు రాజైన ఫరోకు మధ్యలో మేఘము అడ్డుగా నిలబడింది. వాళ్ళకేమో వెలుగు, వీళ్ళేమో కనుగొనలేక చీకట్లో ఉన్నారు. రాత్రంతా ఆగిపోయారు వాళ్ళు. ఫరో సైన్యము. ఇశ్రాయేలులకు విజయం ఇచ్చింది దేవుని ముఖ కాంతియే. అవును ప్రియులారా, వారు ముందుకు నడిచిపోవాలి అనంటే వాక్య కాంతి మనకు ఉండాలి. వాక్యపు వెలుగు మాత్రమే మనం నడిపిస్తుంది. అందుకే ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నేను నడిచే నడతంతటికి నీ వాక్యమే ప్రభు ఆధారం, నీవే ప్రభు ఆధారం, నీవే ప్రభు నన్ను నడిపించేది. దేవునిందు ప్రియమైన వారలారా, విజయానికి మొట్టమొదటిది విశ్వాసం, రెండవది వాక్యపు వెలుగు అనగా ఆయన ముఖ దర్శనం. మూడవది ఏంటో చూద్దామా? ఇర్మియా గ్రంథానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం ప్రియులారా, 1వ అధ్యాయము 19వ వచనము. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. చాలు ప్రియులారా, ఎవరండి? ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? వారు నీతో యుద్ధము చేతురు గాని. దేవుని బిడ్డలారా, చాలా మంది నన్ను భయపెడుతున్నారన్నా, చాలా చోట్ల నేను భయపడుతున్నాను, దిగులుతో ఉన్నాను, అసమాధానంతో ఉన్నాను అనుకుంటున్నావా? ఒక్క మాట మీతో, నిన్ను భయపెట్టే వాళ్ళు వస్తారు, నిన్ను బాధ పెట్టే వాళ్ళు వస్తారు, నీకు ఎదురుగా నిలిచే వాళ్ళు ఉంటారు. కానీ ఒక మాట ఇక్కడ చదవండి, 1:19లో, వారు నీతో యుద్ధము చేతురు గాని. నేను చాలా మాటలు చెప్పాను, గాని అన్న ప్రతి చోట ఏదో హాని ఉంది. బట్ ఈజ్ ఏ బిట్ ఆఫ్ పాయిజన్. ఎక్కడైతే బట్ ఉందో అక్కడ బిట్ కూడా ఉంది, ఒక చిన్నది కూడా ఉంది. ఏదో ఆ అమ్మాయి మంచిదే కానీ గర్విష్టి,
ఆ అబ్బాయి మంచివాడే కానీ చెడ్డ స్నేహంతో ఉంటాడు. ఆ కాని అనేది మనలో ఉండకూడదు. ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు, వారు నీతో యుద్ధము చేతురు గాని నేను నీకు తోడై ఉన్నందున వారు నీ మీద విజయం పొందలేరు. మూడవది ప్రియులారా, విజయం ఎలా కలుగుతుందో తెలుసా? దేవుడు మనకు తోడై ఉంటే. దేవుడు మనకు తోడై ఉంటే. అందుకే శత్రువు ఎప్పుడు మెచ్చుకోరు. చూడండి, శత్రువును ఎప్పుడు మెచ్చుకోం. మన కీడు చేసేవన్నీ మెచ్చుకోం కదా, కానీ సౌలు మెచ్చుకుంటున్నాడు. చూడండి, ఒక మాట చూపించమంటారా? సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనము. అందుకు సౌలు దావీదా నాయనా నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. చాలు ప్రియులారా, వాస్తవానికి దావీదును చంపడానికి సౌలు బయలుదేరాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఎప్పుడు కాలం ఒకేలాగుంటుంది అనుకోమాకండి. ఈరోజు నిన్ను తరుముతున్నవారు, నిన్ను బాధ పెడుతున్నవారు ఒకరోజు నీ దగ్గరికి దేహి అంటూ రావచ్చు. చెప్పలేం. లోకంలో సామెత ఉంది కదండి, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ఏది ఎప్పుడైనా జరగవచ్చు. దావీదును చంపుదామని వచ్చాడు సౌలు. సౌలే చిక్కాడు దావీదుకు. కానీ దావీదు నీతి కలిగిన వాడండి. అభిషేకించబడిన వారిని నేను చంపడం ఏంటి? చంపలేదు. చిన్న గుడ్డముక్క కోసినందుకే చాలా బాధపడ్డాడు. చివరికి అంటున్నాడు, రాజా నేనేం చేశానయ్యా, ఎందుకు నన్ను తరుముతున్నావు? నల్లిని కాదు నువ్వు తరుముతున్నది, మిన్నల్లిని కాదు. ఒకవేళ నన్ను తరిమేవాడు శత్రువు అయితే శాంతిపరచడానికి ఏదో ఒకటి చేయొచ్చు, నువ్వెందుకయ్యా ఇలాగ చేస్తున్నావని అంటే సౌలుకు అర్థమైపోయింది. అందుకే అంటున్నాడు, నాయనా దావీదా ఘన కార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక. దేవునిందు ప్రియమైన వారులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎవరికైతే తోడై ఉంటాడో వారు ఘన కార్యములు పూనుకుంటారు. అందుకే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము ఒక్క మాట చూడండి, చాలా మంచి మాట ఇది చెప్పి నేను చివరి విషయంలోనికి వెళ్ళిపోతాను. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనము, 18-14 వచనము. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. 15వ వచనం, దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట చూచి మరి అధికముగా అతనికి భయపడెను. దావీదుకు సౌలు ఎందుకు భయపడుతున్నాడు? ఇది యుద్ధ ప్రారంభం. అంటే ఒక విధంగా చెప్పాలంటే గొల్యాతును చంపి ఊర్లోకి వచ్చేటప్పుడు స్త్రీలు గాన ప్రతిగానములు చేశారు. దావీదు 10,000 మందిని చంపితే సౌలు 1000 మందిని అని. ఇప్పుడు దావీదు తన సైన్యము ముందు వెళ్తూ సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉంటే చాలా ప్రాముఖ్యమైన మాట 18వ అధ్యాయం మొదటి సమూయేలు 14లో రాయబడింది. దావీదుకు దేవుడు తోడై ఉండుట చూచి సౌలు భయపడెను. నీకు దేవుడు తోడై ఉంటే నీ ముందున్న శత్రువు ఎంతోడైనా సరే, డబ్బులున్ని, కుల బలమున్ని, ధన బలగమున్ని, అధికార బలగమున్ని, నీ దేవుడు నీకు తోడై ఉంటే భయపడతాడు. నీ దేవుడు నీకు తోడై ఉంటే విజయము నిన్ను వరిస్తుంది. విజయము నిన్ను వరిస్తుంది ప్రియులారా, మర్చిపోమాకండి. విజయము నిన్ను వరిస్తుంది. మొదటిది విశ్వాసమే విజయము, రెండవది దేవుని వాక్య ముఖదర్శనమే విజయము, మూడవది దేవుడు ఎవరికి తోడై ఉంటే వారికి విజయము, నాలుగవది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనము, 7-18 వచనము. నేనును నాతోనున్న వారందరూ బూరలను ఊదునప్పుడు మీరును దండుపాలెమంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెనని చెప్పెను. చాలు ప్రియులారా, ఇక్కడ ఏం మాట్లాడాడు అర్థం కావడానికి 20వ వచనం చూద్దాం ఒక్కసారి.
7వ అధ్యాయం 20వ వచనం. అట్లు ఆ మూడు గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము ఏమన్నారు వాళ్ళు? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. చాలు ప్రియులారా, ఏ ఖడ్గము? విజయానికి కారణము గిద్యోను ఖడ్గము అని అలనాడు వారు పాడారు ఇశ్రాయేలీలు. వాస్తవానికి బయలుదేరిన వాళ్ళు చాలా మంది, దాదాపు 20,000 మంది బయలుదేరుతారు 7వ అధ్యాయంలో యుద్ధం చేయడానికి. చివరికి 300 మందితో వెళ్ళి విజయం అయ్యాడు. ఎవరు? గిద్యోను. ఎలాగొచ్చింది గిద్యోను గారు మీకు ఇంత మంచి విజయము అని అంటే, ఒకటే ప్రియులారా, వాళ్ళందరూ గిద్యోను చెప్పినట్టుగా విన్నారు. ఆ కుండలను పగలగొట్టారు, దివిటీలు వెలిగించారు. గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గము అన్నారు. ఈరోజు విజయం కావాలంటే నీకు ఏ ఖడ్గం కావాలో తెలుసా? 2 అంచుల వాడి అయిన ఖడ్గమైన దేవుని వాక్యము అవసరం. 2 అంచుల వాడి అయిన ఖడ్గం. దేవుని బిడలారా, కొన్నిసార్లు గద్దిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు, మందలిస్తున్నప్పుడు, సేవకుడు ఏదో మా మీద రుబాబ్ చేశాడు, వాళ్ళ సంఘం వాళ్ళు ఏదో అన్నారు అని అనుకోమాకండి. విని మీకు ఎంత కష్టం కలుగుతుందో దేవుని వాక్యం వినకపోతే. చెప్పే నేను నడుచుకోకపోయినా కూడా దేవుడు నన్ను కూడా గద్దిస్తాడు. అందుకే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని 2 అంచుల వాడి అయిన ఖడ్గమైన దేవుని వాక్యమే విజయం. ఈరోజు చాలా మంది జీవితాల్లో అపజయానికి కారణం ఏంటో తెలుసా? వాక్యం లేదు. ఓ తమ్ముడు, చెల్లి, చదువుకుంటున్నావా? మంచి ప్రయోజనకారిగా బ్రతకాలనుకుంటున్నావా? ప్రతిరోజు నీ పుస్తకాలకు ముందు బైబిల్ను చదువు. ప్రతిరోజు నీ దినాన్ని ముగించే ముందుగా ఒక 2 వాక్యాలు బైబిల్ను చదువు. దేవా, నాతో మాట్లాడిన నీ మాట కొరకు, నా ముందున్న నీ ఖడ్గమైన వాక్యము కొరకు నీకు స్తోత్రాలని దేవుని వాక్యము చదివేవారు విజయ పదములో నడుస్తారు. పిల్లలు, ఈరోజు చాలా మంది చదువు మీద నా శ్రద్ధ వేద గ్రంథమైన బైబిల్ మీద లేదు. అందుకే అపజయాలు సాధించుకుంటూ వెళ్ళిపోయిన ఎక్కడో బోర్లబడిపోతున్నారు. దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, వాక్య ఖడ్గమే విజయం. మొదటిది విశ్వాసమే విజయం, దేవుని ముఖకాంతియే విజయం, దేవుడు తోడై ఉంటే విజయం, వాక్య ఖడ్గమే విజయం. అట్టి విజయాన్ని మీరు నేను పొందుకుందాముగాక. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. విజయానికి రహస్యము వేద గ్రంథమైన మీ మాటలు తప్ప ఈ లోకములో ఏవి కూడా అంత స్పష్టంగా మాట్లాడలేవు, చెప్పలేవు. అలాంటి స్పష్టముగా నాతో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు. ఓ తండ్రి, మాట్లాడిన మీ మాటలు విన్న మేము ఇట్టి మార్గములో పయనించి మా ఆత్మీయ జీవితంలో జయ జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించినట్లు సహాయము చేసి ఈ వాక్యమైన బిడ్డలందరూ ఈ సంవత్సర కాలంలో, ఈ దినాలలో గొప్ప విజయం పొందుకొని దీవించబడినట్లు కృప చూపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.